హలో, నేను తెలంగాణ అమ్మాయిని. మేము పెద్దమ్మ గుడికి వచ్చాము. ఆంధ్ర అమ్మాయి ఇంకా రాలేదండి. నేను ఆంధ్ర అమ్మాయిని. మీరందరూ ఎప్పుడెప్పుడా అనేది చూస్తున్నా ఆంధ్ర అమ్మాయిని వచ్చేసాను. హాయ్ హలో. ఇప్పుడు మేము పెద్దమ్మ తల్లి గుడికి వచ్చామన్నమాట. ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారండి. ఈరోజు వసంత పంచమి కదా. ఇటువైపు అమ్మవారు ఉన్నారు, ఇటువైపు ఏమో వినాయకుడు ఉన్నారు. వినాయకుడిని ఫస్ట్ దర్శించుకుంటాం కదా. ఫస్ట్ దర్శించుకొని తర్వాత అమ్మవారికి దర్శించుకుంటాము లోపల. చూడండి, వార్షికోత్సవం అంట ఈరోజు. ఈ గుడి వార్షికోత్సవం చాలా బాగా అలంకరించారు కదా. ఆ అలంకరణకే దిష్టైలేలా ఉంది, అంత బాగా అలంకరించారు. హోమానికి రెడీ చేశారు. ఇదంతా డెకరేషన్ అది చేసి అమ్మవారిని అది పెట్టి కొబ్బరికాయలు కొడుతున్నారు. చాలా బాగుంది కదా. ఈరోజు వసంత పంచమియే కాకుండా ఇక్కడ ఈ గుడి వార్షికోత్సవం కూడా కాబట్టి చూడండి, అమ్మవారిని దర్శించుకోండి. చాలా బాగా చేశారు గుడిలో అయితే. మాకైతే రెండు కళ్ళు సరిపోలేదు. ఇంకా ఇటువైపు వచ్చేసి చూస్తే ఇక్కడ కాయిన్స్ పెట్టేవాళ్ళం. ఏదైనా కోరుకొని కాయిన్స్ పెడితే ఇక్కడ నుంచి పెడితే నెరవేరుతుంది అనమాట. ఇక్కడ దీపాలంకరణ చూడండి ఎంత బాగుందో. దర్శనం చేసుకుంటున్నాము, లోపలికి వచ్చేసాము. పెద్దమ్మ లోపలికి దర్శనం చేసుకోవడానికి వస్తే లోపల చాలా మంది జనాలు ఉన్నారు. అసలు ఖాళీ లేదు. దీపం పెట్టుకోవడానికి కూడా ఈరోజు వార్షికోత్సవం అనమాట. వార్షికోత్సవం అయినప్పటికీ చాలా మంది పెద్దమ్మ గుడి దగ్గర నిమ్మకాయల దీపం ముట్టియడానికి వచ్చినాము. 9 నిమ్మకాయలతోటి 9 వీక్స్ ముట్టించాలనుకుంటున్నాము. ఓకేలా ఇలా ఇక్కడ చెట్టు దగ్గర ముట్టిస్తున్నాము. చాలా మంది ముట్టించుకొని మనం ఏదైనా అనుకున్నది అవుతుంది అని అనుకున్నప్పుడు ముట్టిస్తారు. మేమేం ముట్టిస్తున్నాము ఎందువలన అనేది చెప్తాము. 9 వీక్స్ ముట్టిస్తాము. చూడండి, ఎవ్రీ వీక్ ఇలా రెడీ చేసుకున్నాము కంప్లీట్గా. వేసేసుకొని ఇంకా దీపం ముట్టిస్తాము.